అందరికీ నమస్కారం. ఈ రోజు మన వీడియోలో డిగ్రీ ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్ 2వ యూనిట్ జర్నలిజంలోని మౌలికాంశాలు, ఇందులోంచి వార్తా కథనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వార్తా కథనాలు అంటే ఏంటి, తర్వాత జర్నలిజంలో వార్తా కథనాల ప్రాధాన్యత ఏంటి, చివరగా జర్నలిజంలో వార్తా కథనాలు రాయటానికి గుర్తుంచుకోవాల్సిన అంశాలు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒకసారి ఈ కథని వినండి. ఇది 13 కుటుంబాల బాధ. ఒక గనుడు అమ్మేసిన ఊరి కథ. 30 ఏళ్లుగా పుట్టి పెరిగిన గడ్డతో పేదల అనుబంధాన్ని తెంచేస్తున్న వైనం. 3 దశాబ్దాల కిందట ఆ ఊరు వెలసింది. అప్పట్లో పూరిల్లు నిర్మించుకున్నారు. తర్వాత పక్కా ఇల్లు కట్టుకొని జీవనం సాగిస్తున్నారు. పంచాయతీకి పన్నులు కూడా చెల్లిస్తున్నారు. ఇప్పుడెవరో వచ్చారు, ఇది మా భూమి అంటున్నారు. మీరు ఇండ్లు కట్టుకున్న భూమిని మేం కొనుగోలు చేశాం అంటే కొన్నాము, వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదంటే జేసీబీలతో ఇళ్లను కూల్చేస్తాం, మీరు ఇబ్బంది పడతారు అంటూ బెదిరిస్తున్నారు, దబాయిస్తున్నారు. దానితో ఆ ఊరు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఊరినే అమ్మేశారు అనే శీర్షికతో అనే పేరుతో ఓ దినపత్రికలో వచ్చిన వార్తా కథనం ఇది. దీనికి బూరుగుద్ద గోస పేరుతో ఉపశీర్షిక కూడా జోడించారు. ప్రముఖంగా వచ్చిన ఈ కథనం చదివిన జనం ఉలిక్కిపడ్డారు. మర్నాడు అంటే మరుసటి రోజు బూరుగుద్ద గద్దలెవరు అనే మరో కథనం కూడా వచ్చింది. వెంటనే జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. బూరుగుద్ద చేరుకొని గ్రామస్తుల సమస్యను పరిష్కరించింది. బూరుగుద్ద అనే ఊరు ఒక ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న చిన్న పల్లెటూరు. రోడ్డు పక్కన ఉండటంతో అక్కడి భూముల ధరలు ఎక్కువగా పెరిగిపోయాయి. దానిపై కొందరి కన్ను పడింది. అవినీతి అధికారుల అండతో ఆ భూమిని తమ పేరుపై పట్టా చేయించుకున్నారు. ఇంకొకరికి అమ్ముకున్నారు కూడా. అయితే దశాబ్దాలుగా ఇండ్లు నిర్మించుకొని ఇండ్లు కట్టుకొని జీవనం సాగిస్తున్న ఆ అమాయకపు ప్రజలకు ఆ విషయం తెలీదు. కొన్నవాడు ఇల్లు వదిలి వెళ్ళండి అని బెదిరిస్తున్నాడు. బెదిరిస్తూ భూమిని సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. దానితో ప్రజలు గొల్లుమన్నారు, ఎంతో బాధపడ్డారు. తమ గోసను ఒక విలేకరికి చెప్పుకున్నారు. ఆయన ఆ ఊరికి వెళ్లి ఆధారాలను సేకరించుకొని శక్తివంతమైన వార్తా కథనాలు రాశాడు. ఆ విలేకరి ఎవరైతే ఉన్నారో అతను ఆ ఊరి ప్రజల యొక్క బాధను తెలుసుకొని ఆధారాలను సేకరించి ఆ సమస్య పైన వార్తా కథనాలు రాయడం మొదలు పెట్టాడు. వాటికి పదునైన శీర్షికలతో అంటే పదునైన పేర్లతో సూటిగా చదివే వాళ్లకు తగిలేటట్లు కూర్చాడు. ఫోటోలతో సహా అక్కడి అభిప్రాయాలను కూడా చేర్చాడు. ఈ వార్తా కథనాలు చదివి ఈ విషయం తెలుసుకొని జిల్లా అధికార యంత్రాంగం కదిలి రికార్డులను పరిశీలించింది. గ్రామస్తులకు ఆ భూమిపై ఉన్న హక్కును గుర్తించి నివాసం ఉంటున్న ఆ భూమిని ఆ ప్రజలకే కల్పిస్తున్నట్టు వారికే కేటాయించింది. అక్రమార్కులపై చర్యలు తీసుకుంది. ఒక విలేకరి రాసిన ఒక వార్తా కథనం వల్ల ఆ పల్లె వాసులకి న్యాయం దక్కింది అని ఈ వార్తా కథనం ద్వారా చెప్పవచ్చు. ఇప్పుడు మీరు విన్న ఈ కథ నిజంగా జరిగింది. ఒక ఊరిలో 30 ఏళ్లుగా నివసిస్తున్న పేద ప్రజలను ఎవరో అక్రమంగా భూమి మాదని బెదిరించారు. కానీ ఒక విలేకరి వారి బాధని తెలుసుకొని పత్రికల్లో ఒక మంచి కథనం రాశాడు. ఈ కథనం వల్లే అధికారులు స్పందించారు, ఆ ప్రజలకి న్యాయం చేశారు. ఇప్పుడు వార్తా కథనం అంటే ఏంటో అర్థమైంది కదా. వార్త అంటే తక్షణ తాజా సమాచారం. ఏదైనా సంఘటన జరిగింది అంటే దాని గురించి వెంటనే అందే సమాచారం వార్త. మరి వార్తా కథనం అంటే ఆ వార్త గురించి ఆ వార్తపై లోతుగా విశ్లేషణ చేయటం, ఆ వార్తకి సంబంధించిన పూర్వపరాలను అంటే ఆ వార్త గురించి అంతకు ముందు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది వివరంగా చెబుతుంది. ప్రజల అభిప్రాయాలు ఏమిటి అనేది ఇలా అనేక కోణాల నుంచి చెప్పేదాన్నే వార్తా కథనం అంటాం. ఉదాహరణకి ఆ గ్రామంలో తాగునీటి సమస్య అనేది వార్త. ఏం జరిగిందో సింపుల్ గా చెబుతుంది. మరి వార్తా కథనం అయితే ఎందుకు జరిగింది, ఎవరు బాధపడుతున్నారు, పరిష్కారం ఏంటి, ఎన్ని రోజుల నుండి ఈ సమస్య ఉంది అని లోతుగా ఒక కథ స్టోరీ రూపంలో వివరిస్తుంది. దాన్నే వార్తా కథనం అని చెప్పవచ్చు. అయితే మీడియా భాషలో వార్తా కథనంని స్టోరీ అని అంటారు. ఇది సాధారణంగా కనిపించే వార్త కంటే మరింత లోతుగా, వివరణాత్మకంగా, పరిశోధనతో అనేక కోణాలతో ఉంటుంది. ఆ వార్తా కథనాన్ని, ఆ స్టోరీనే
జర్నలిస్టులు ప్రజలకు అందించడానికి చదువుతున్న వాళ్లకు ఆకట్టుకునేలా కొన్నిసార్లు కవితలాగా అందిస్తారు. అంటే వార్తా కథనం అనేది చదివే వాళ్ళకి ఆకట్టుకునేలా ఉండటానికి ఒక్కోసారి కథలాగా, ఒక్కోసారి కవితలాగా అందిస్తారు. వార్తా కథనం అనేది పత్రికల్లోనూ టీవీల్లోనూ ఈ రెండింటిలోనూ వస్తుంది. అంటే ఇటు పత్రికల్లో ప్రింట్ మీడియాలో, ఇటు టీవీ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రెండిట్లోనూ వస్తుంది. ఈ రెండిటికి తేడా ఏంటి అంటే, ప్రింట్ మీడియా అంటే పత్రికల్లో కథకి సంబంధించిన ఫోటోలను వేస్తారు, ఆ కథకి సంబంధించిన ఫోటోలని వాడతారు. ఉదాహరణకి నీటి కొరత గురించి రాస్తూ బిందెలతో నీటి కోసం నిల్చున్న గ్రామస్తులు, వారికి సంబంధించిన ఫోటోలను వేస్తారు. అదే ఎలక్ట్రానిక్ మీడియా అంటే టీవీలో కథనాన్ని వీడియో రూపంలో చూపిస్తారు. పత్రికల్లో ఏమో ఫోటోలతో, టీవీలో ఏమో వీడియోలు కానీ లైవ్గా వాయిస్ లాంటి ఆధారాలతో చూపిస్తారు. అయితే ఒక సంఘటన జరిగినప్పుడు విలేకరులు ముందుగా నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. జరిగిన చోటికి వెళ్తారు. అక్కడి నుంచి తీసుకున్న నిజమైన సమాచారాన్ని వెంటనే ప్రజలకు చేరవేస్తారు. దీన్నే వార్త అన్నాం. కాబట్టి వార్త యొక్క ముఖ్య లక్షణం వేగం. వెంటనే అంతటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అదే విషయం గురించి లోతుగా పరిశీలించి మరిన్ని వివరాలు తెలుసుకొని ప్రత్యక్ష సాక్షుల్ని అడిగి విచారణ చేసి అంతా ఒక కథలా, స్టోరీలా వివరంగా రాస్తారు. ఇది వార్తా కథనం అవుతుంది. దీనికోసం 2-3 రోజులు కానీ ఒక వారం కూడా పట్టొచ్చు. వార్త అయితే కొన్ని నిమిషాలు, గంటల్లో వార్త అనేది తెలుస్తుంది. కానీ వార్తా కథనం అనేది అన్ని కోణాల్లోంచి సమాచారం సేకరించాలి కాబట్టి ఒక్కోసారి వారం కూడా పట్టొచ్చు. ఎందుకంటే ఆ విషయం గురించి సమాచారం పూర్తిగా రావాలంటే చాలా మార్గాలు ఉపయోగిస్తారు. ఇక సంఘటన జరిగిన చోటుకి కూడా వెళ్తారు. ఈ విధంగా సేకరించిన సమాచారం వల్ల వాళ్ళకి అసలైన నిజాలు తెలుస్తాయి. ఇక అలాంటి కథనాలు ఎక్కువగా సమాజంలో జరుగుతున్న దోపిడీలు, అవినీతి, మోసాలు వంటి అన్యాయ విషయాలపై ఉంటాయి. ఇలాంటి వార్తా కథనాల వల్ల సమాజంలో జరుగుతున్న అక్రమాలు, మోసాలపై ప్రజలకు పూర్తి సమాచారం లభిస్తుంది. అలాగే ప్రభుత్వం యొక్క దృష్టి ఆ సమస్యల మీదికి మల్లుతుంది. ఈ కథనాల వల్ల ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందిస్తారు. అందుకే మామూలు వార్తల కంటే వార్తా కథనాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి అని చెప్పవచ్చు. ఇప్పుడిక జర్నలిజంలో వార్తా కథనాల ప్రాధాన్యత ఏంటో చూద్దాం. జర్నలిజంలో వార్తా కథనాలకు ఉన్న ప్రాధాన్యత చాలా విశిష్టమైంది. జర్నలిజం అంటేనే నిర్దిష్ట లక్ష్యం కోసం వార్తా కథనాలను వినిపించటం. అంటే కేవలం ఏం జరిగిందో చెప్పటం కాదు, ఎందుకు జరిగిందో, దాని ప్రభావం ఏంటో, దానికి పరిష్కారం ఏంటి అనే విషయాలను చెప్పటం జర్నలిజ లక్ష్యం. దీన్నే స్టోరీ టెల్లింగ్ విత్ ఏ పర్పస్ అని అంటారు. ప్రజల సమస్యల్ని చెబుతూ పరిష్కారం చూపించేలా కథనాలు రాయటం. అందుకే చదివే వాళ్ళకి, ప్రేక్షకులకైనా సాధారణ వార్తల కంటే వార్తా కథనాలే ఆసక్తికరంగా అనిపిస్తాయి. వార్తా కథనం అంటే కేవలం సమాచారం కాదు, అది పరిష్కార మార్గాన్ని చూపే కథ. అలాంటి వార్తా కథనాలే ఇప్పుడు మనం ఉదాహరణలు చూద్దాం. మొదటి వార్తా కథనం చూడండి. ఒక పట్టణంలో ఉన్న డిగ్రీ కళాశాలకు దగ్గరి గ్రామాల్లోంచి విద్యార్థులు ఆర్టీసీ బస్సులో వస్తూ ఉంటారు. సెలవు రోజులో తప్ప ప్రతిరోజు ఉదయం అందరికీ కనిపించే దృశ్యమే ఇది. పొద్దున సాయంత్రం 90% పైగా బస్సులు విద్యార్థులతో కిటకిటలాడుతూ ఉంటాయి. స్టూడెంట్ పాస్ తీసుకుంటారు కనుక విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. కిక్కిరిసి ఉన్నా అందులోనే వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఎంతమంది ఉన్నా కూడా ఆ బస్సులోనే వెళ్లాల్సి ఉంటుంది. లోపల నిలబడటానికి చోటు లేకున్నా ఎలాగో సర్దుకోవాలి. చాలా సార్లు బస్సు టాపు మీద కూడా కూర్చుంటారు. ఒక్కోసారి బస్సు డ్రైవర్లు స్టేజీల వద్ద విద్యార్థులున్నా కూడా ఆపకుండానే వెళ్ళిపోతారు. మరో బస్సు వెంటనే ఉండదు. దాంతో విద్యార్థులు కళాశాలకు తగిన సమయానికి చేరే అవకాశం ఉండదు. చదువు నష్టపోతారు. ఈ ఇబ్బంది విద్యార్థులందరికీ అనుభవంతో ఉన్నదే. విసిగిపోయిన విద్యార్థులు తమ సమస్య పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం చేపడతారు. రద్దీ దృష్ట్యా మరిన్ని బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు వినతి పత్రాలు ఇస్తారు. ఇది ఒక సంఘటన, అది ఒక వార్త అవుతుంది. ఆనాటి అనేక వార్తల్లో ఇదొకటి. మరి ఈ వార్తని, ఈ సమస్యని ఆసక్తి, అవగాహన ఉన్న విలేకరులు ఏం చేస్తారంటే ఆ విషయాన్ని తీసుకొని, ఆ సమస్యని తీసుకొని
ఆ సమస్య లోతుల్లోకి వెళ్తారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. అంటే అక్కడికి వెళ్లి ఆ సమస్య గురించి వివరాలు తెలుసుకుంటారు. వాస్తవాలు పరిశీలిస్తారు. ఆ పట్టణంలోకి ప్రతిరోజు ఎంతమంది విద్యార్థులు వస్తారు, ఏ రూట్లలో ఎంతమంది, వారికి ఎన్ని బస్సులు అవసరం, ప్రస్తుతం ఎన్ని బస్సులున్నాయి, గతంలో పరిస్థితి ఎలా ఉండేది, సమస్యకు పరిష్కారం ఏంటి, విద్యార్థులు ఏమి కోరుకుంటున్నారు, సంబంధిత అధికారుల స్పందన ఏమిటి, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది వంటి అన్ని అంశాలను కథనంగా రాస్తారు. విద్యార్థుల యొక్క వాదన వారి మాటల్లోనే వినిపిస్తారు. ఈ వార్తా కథనం అనేది పత్రికలో అందరినీ ఆలోచింపజేసే వార్తా కథనంగా కనిపిస్తుంది. విలేకరి ప్రతిభ, విశ్లేషణ, సామర్థ్యం, సూచనల ఆధారంగా ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. విలేకరి సేకరించిన సమాచారంతో తాను రాసే వార్తా కథనంతో ఆ సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. ఆ వార్తా కథనం ద్వారా అధికార యంత్రాంగంలో కదలికలు వచ్చి విద్యార్థుల రవాణా విషయంపై శ్రద్ధ చూపేలా చేస్తుంది. ఈ సమస్యకు ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇప్పుడు మరొక స్ఫూర్తివంతమైన వార్తా కథనం వినండి. ఆ వార్తా కథనం పేరే శైలజ టీచర్ జనం మెచ్చిన లీడర్ అని ఒక దినపత్రిక ఆదివారం అనుబంధంలో వచ్చింది. ఆ కథనం ప్రారంభ వాక్యాలు ఇలా ఉన్నాయి. ఆ సినిమా పేరు వైరస్. 2018 మే నెల కేరళలో ప్రాణాంతక నిఫా వైరస్ వచ్చినప్పుడు అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి చూపించిన ధైర్యం, దయ ఈ చిత్రం ఉద్విగ్నంగా చూపిస్తుంది. ఆ సినిమాకి స్ఫూర్తి కేకే శైలజ టీచర్. వైరస్ విడుదలైన 6 నెలలకే ఆమెకు కరోనా రూపంలో మరొక పెద్ద సవాలు ఎదురైంది. ఈసారి ఆమె పనితీరు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది. సినిమాకు తలదన్నే ఆమె జీవిత ప్రస్థానం ఇది అనే ఎత్తుగడతో పాఠకులను విషయంలోకి తీసుకెళ్తుంది. అంటే చదివే వాళ్ళని విషయంలోకి తీసుకెళ్తుంది. నిండుగా చీర కట్టుకోవడానికి వీల్లేదని వివక్ష చూపబడిన వెనుకబడిన వర్గానికి చెందిన మహిళ కేకే శైలజ. అమ్మమ్మ ప్రేరణతో ఆత్మస్థైర్యం గల అమ్మాయిగా విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసింది. ఉన్నత విద్యాభ్యాసం చేసి టీచర్ ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేస్తూనే తన స్థాయిలో విద్యార్థి ప్రజల సమస్యలకు పరిష్కారానికి కృషి చేసింది. ఆమె కృషి ప్రజల్లో వచ్చిన మంచి పేరుని గుర్తించి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. ఆమె ఎమ్మెల్యేగా గెలిచి ఆరోగ్య మంత్రిగా నియమించబడ్డారు. ఒక పల్లెటూరులో వింత జ్వరంతో చనిపోయిన వారికి నిఫా వైరస్ ఉన్నదన్న సమాచారం రాగానే ఆమె తన శాఖను అప్రమత్తం చేశారు. భయంకరమైన ఆ వైరస్ సోకితే బతికే అవకాశం 25% మాత్రమేనని తెలియటంతో వెంటనే కార్యరంగంలోకి దిగారు కేకే శైలజ గారు. అప్పటికప్పుడే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. కాంటాక్ట్ ట్రేసింగ్ సిస్టమ్ ద్వారా వైరస్ ఎవరెవరికి సోకే అవకాశం ఉందో తెలుసుకున్నారు. ఒక ప్రత్యేక కాల్ సెంటర్ ని ఏర్పరిచి రోగుల గ్రామం, చుట్టుపక్కల ఊళ్ళలో ఎంతమందికి వ్యాపించింది అనే వివరాలను సేకరించారు. 24 గంటల్లో 2000 మంది అనుమానితుల సమాచారం అందింది. వారిని కట్టడి చేసి రోగులకు చికిత్స ఇప్పించారు. వందలాది మంది ప్రాణాలు కాపాడారు. రాష్ట్రంలో, దేశంలో ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డుకున్నారు. నిఫా వైరస్ పై విజయం సాధించారు. కానీ ఇటు 2020 జనవరిలో చైనాలో వుహాన్ నుంచి కరోనా వైరస్ వ్యాపిస్తుందనే వార్తలు ప్రసారమవుతున్న వేళ అక్కడ మెడిసిన్ చదువుతున్న కేరళ విద్యార్థినీలు సొంత రాష్ట్రానికి వచ్చారు. వారి రాక తెలుసుకొని శైలజ విమానాశ్రయంలోనే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించారు. వారిని పరీక్షించగా ఒకరికి కరోనా ఉన్నట్లు తేలింది. అదే భారతదేశంలో తొలి పాజిటివ్ కేసు. నిఫా వైరస్ పై విజయం సాధించిన అనుభవంతో కాంటాక్ట్ ట్రేసింగ్ సిస్టమ్ ద్వారా వైరస్ విస్తరించకుండా చర్యలు తీసుకున్నారు. క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు నెట్వర్క్ ఏర్పాటు చేయించి మరణాల రేటును బాగా తగ్గించారు. ఇది మరొక విజయం. దీనికే కేరళ మోడల్ అని అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. కేకే శైలజను ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా సన్మానించింది. విదేశీ పత్రికలు ఆమెను రాక్ స్టార్ అని కీర్తించారు. వోగ్ అనే అంతర్జాతీయ పత్రిక ఏకంగా ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అని ముఖ చిత్ర కథనం ప్రచురించింది. లండన్ నుంచి వెలువడే ప్రాస్పెక్టస్ అనే పత్రిక ఆమెను COVID-19 టాప్ థింకర్ గా కీర్తించింది. పట్టుదల, ప్రజల పట్ల ప్రేమతో ఆమె చేసిన కార్యాచరణకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చింది. ఇలాంటి వార్తా కథనాలు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి వార్తా కథనాలు
ఎన్నో ఉదాహరణలుగా చెప్పవచ్చు. ప్రజలను కదిలించే ఇలాంటి కథనాలు రాయటం ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. ఇలాంటి వార్తా కథనాలు రాయాలంటే ధైర్యం, సాహసం కూడా అవసరం. ఇలాంటి వార్తా కథనాలే మనకింకా బుక్ లో 2 ఇచ్చారు. అవే ఒకటి శుద్ధి జలం శుద్ధ అబద్ధం అనే పేరుతో నీటి సమస్య గురించి వార్తా కథనం, మరొకటి ఎనీ డ్యూటీ వి డూ ఇట్ అనే పోలీస్ శాఖలో పెరుగుతున్న మహిళల స్థానం గురించి వార్తా కథనం. ఈ 2 వార్తా కథనాల్ని కింద డిస్క్రిప్షన్ లో PDF పెడతాను, చదువుకోండి. ఎందుకంటే అన్ని ఒకే వీడియోలో చెప్పటం వల్ల క్లారిటీ ఉండదు. ఇక చివరగా జర్నలిజంలో వార్తా కథనాలు రాయటానికి గుర్తుంచుకోవాల్సిన అంశాలు. జర్నలిజంలో వార్తా కథనాలు రాయటానికి ఈ 9 విషయాలను గుర్తుంచుకోవాలి. అవే మొదటిది, అంశం విశేషణమైందై ఉండాలి, అంటే ఇంపార్టెంట్ టాపిక్ అయి ఉండాలి. రెండవది, సమయం సందర్భాలు పాటించాలి. మూడవది, చదివే వాళ్ళకి ఆసక్తికరంగా అంటే ఇంట్రెస్టింగ్ గా అనిపించాలి. నాలుగవది, ప్రజల అభివృద్ధికి ప్రజలకి ఉపయోగపడేలా వార్త అనేది ఉండాలి. ఐదవది, లక్ష్యం తెలిసి ఉండాలి, అంటే ఆ వార్తా కథనం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు, పాఠకులలో ఎలాంటి స్పందన ఆశిస్తున్నారో వార్తా కథనాలు రాసేవారికి స్పష్టత ఉండాలి. ఆరవది, ఏ విషయాన్ని రాస్తున్నామో ఆ విషయం గురించి నిజమైన సత్యమైన సమాచారం ఉండాలి. ఏడవది, వార్తా కథనాలు విశ్వసనీయంగా జరిగినట్లుగా ఉండాలి. ఊహలు సృష్టించి చెప్పే కథనాలుగా రాయవద్దు. ఎనిమిదవది, వార్తా కథనాలు రాసే అంశం పైన కనీస అవగాహన ఉండాలి. ఆ విషయం పైన మనకి అవగాహన ఉంటేనే వార్తా కథనాలు అనేవి చక్కగా రాయగలుగుతాం. కాబట్టి వార్తా కథనాలు రాసే అంశం పైన అవగాహన అనేది ఉండాలి. ఇక చివరగా 9వది, రాస్తున్న అంశం మీద ఇంతకు ముందు అదే అంశంపై ఏమైనా కథనాలు వచ్చాయా, విమర్శలున్నాయా అనే విషయాలన్నీ చూసుకోవాలి. ఇవన్నీ కూడా వార్తా కథనాలు రాయటానికి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. ఇదంతా కూడా వార్తా కథనం గురించి. ధన్యవాదాలు.